Guys, welcome to my new vlog in my channel Gau Studio. సో గైస్ నేను మీతోని ఒక హ్యాపీ న్యూస్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నేను యాక్చువల్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను 2013లో. దాని తర్వాత 2013 ఆర్ 2014లో స్టార్ట్ చేశాను. సో అప్పుడు ఏంటంటే నేను ప్రొఫెషనల్ యూట్యూబర్గా అవ్వలేదు. వై బికాస్ యూట్యూబ్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండే. సో నాకు ఫిలిం మేకింగ్ మీద కానీ అండ్ డైరెక్షన్ మీద కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండే, అండ్ యాక్టింగ్ మీద కూడా ఉండే. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఫిలిం మేకింగ్ కోర్స్ నేర్చుకున్నా ముంబైలో. సో కొన్ని సాంగ్స్ చేశాను, రెగ్యులర్గా యూట్యూబ్లో సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చాను, నా ఓన్ ర్యాప్ సాంగ్స్ అట్లా. బట్ అంతగానో హైప్ రాలేదు. అంటే సాంగ్స్ వాటికి వచ్చింది కానీ యూట్యూబ్కి అంత హైప్ రాలేదు. సో నేను మళ్ళీ రీసెంట్గా కొన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్తోని మీ ముందుకు వద్దామని చెప్పేసి ఇంకొక కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది, గౌ స్టూడియో అని. సో మీ అందరికి తెలిసిందే. సో ఆ ఛానల్ ద్వారా ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వాలనేది నా ఒకటే ఒక ఉద్దేశం. ఏదో యూట్యూబ్ నుంచి సంపాదించాలి అని చెప్పేసి కాదు. నేను ఎట్లైనా ప్రైవేట్ ఈవెంట్స్ చేస్తూ ఉంటా, నేను ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేస్తూ ఉంటా, అండ్ చాలా సంగీత ఈవెంట్ చేస్తూ ఉంటా, యాడ్ షూట్స్ డైరెక్ట్ చేస్తూ ఉంటా. సో అన్నీ షూట్ చేస్తూ ఉంటా కాబట్టి కమర్షియల్గా నాకు ప్రాబ్లం ఏం లేదు. బట్ యూట్యూబ్ నుంచి నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటిదంటే, ఎక్కువ మందికి నేను ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ మందికి నా తరపున ఎక్కువ మందిని నా బ్లాగ్స్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేయాలి, అండ్ నా కంటెంట్ని ఎక్కువ మందికి రీచ్ అవుట్ చేయాలని ఒకటే ఒక ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను 2024లో, అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 months అవుతుంది నా యూట్యూబ్ స్టార్ట్ చేసి. అండ్ ఇప్పుడు మీ ముందుకి వచ్చి ఇట్లా చెప్తున్నా అంటే దానికి కారణం నా యూట్యూబ్ ఛానల్. మ్యాటర్ వచ్చేసి ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి మానిటైజేషన్. సో మానిటైజేషన్ అనేది ఎవ్రీ యూట్యూబర్కి ఒక కళ లాగా అన్నట్టు. సో ఏదో ఒక వీడియోస్ చేద్దాము, ఛానల్ మానిటైజ్ అయ్యే వరకు, ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత మనం వ్లాగ్స్ ద్వారా సంపాదించుకుందాము సో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో నేను సంపాదించడానికి రాలేదు, నేను జస్ట్ ఏంటంటే కంటెంట్ రీచ్ అవుట్ చేయడానికి వచ్చాను. బట్ ఈ హ్యాపీనెస్ అనేది మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నా. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా మానిటైజ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే గూగుల్ నుంచి కూడా ఈ పిన్ అనేది వచ్చింది. సో ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. సో ఇది గూగుల్ యాడ్సెన్స్ పిన్. సో ఇది మీ ముందే కట్ చేస్తాను. ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ 3-4 days అవుతుంది. బట్ మీ ముందుకు వచ్చి వీడియో చేద్దామని నేను కట్ చేయలేదు. సో ఈరోజు మీ ముందు కట్ చేస్తున్నా. రైట్, ఓకే. సో ఫైనల్గా పిన్ వచ్చేసింది. పిన్ అయితే మీకు చూపించలేను, బట్ ఇదైతే చూపిస్తున్నా. గూగుల్ నుంచి ఇది ఫస్ట్ స్టెప్, నా యూట్యూబ్కి అప్గ్రేడింగ్కి ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. బెస్ట్ కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నా. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఉండాలి. అండ్ కంటెంట్ మంచిగా చేస్తున్నా, బట్ మైక్ ఒకటే ఇష్యూ వస్తుంది, వాయిస్ ఒకటే ఇష్యూ వస్తుందని మైక్ కూడా తీసుకున్నా. మైక్ కూడా మీరు ప్రీవియస్లో చూడొచ్చు, మైక్ కూడా అన్బాక్సింగ్ చేశాను. అండ్ ఇది ఏదైతే సాధించానో ఇదంతా మీ వల్లనే. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా అవ్వడానికి నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, అంతే తప్ప మిగతాది ఏం లేదు. నేను సంపాదించడానికి కాదు, సంపాదించాలనుకుంటే ఎలానే సంపాదించుకోవచ్చు, యూట్యూబ్ ద్వారానే కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ దిస్. సో నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గౌ స్టూడియో. నలుగురికి రీచ్ అవుట్ చేయండి. మీ ఫ్యామిలీలో నేను కూడా ఒక పర్సన్ లాగా నన్ను ట్రీట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్.